ప్రభుత్వమే కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి కూడా అప్పీల్ చేస్తారా? ఇప్పటివరకు డైరెక్ట్గా తెలంగాణ ప్రభుత్వాన్ని చాలా క్లియర్గా, ఎందుకంటే నేను ముందే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన రెండు రాష్ట్రాలు కూడా బాగుండాలి, తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలి, తెలుగు రాష్ట్రాలు రెండు కూడా సుభిక్షంగా ఉండాలి. అందుకే తెలంగాణ చేపట్టినటువంటి ఏ ప్రాజెక్టుని కూడా టైలెండ్ స్టేట్గా మన ప్రాంతానికి నష్టం లేకుండా ఉండడం కోసం అభ్యంతరాలు వ్యక్తం చేశారు తప్ప తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ ప్రాజెక్టుని కూడా అడ్డుకోలేదు. కాబట్టే అనుమతులు లేకపోయినా కూడా తెలంగాణ ప్రాజెక్టులు ఈరోజు పూర్తవడం కానీ 70-80% కానీ ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. అందుచేతనే ఈరోజు ఎవ్వరికీ అవసరం లేనటువంటి నీరు, వృధాగా సముద్రంలోకి పోయేటువంటి నీరు, ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే, అది కూడా 3000 టీఎంసీలో 200 టీఎంసీల నీటి మాత్రమే మనం వినియోగించుకుంటున్నాం. కాబట్టి తెలంగాణ మీరు చెప్పినట్లుగా అటు పాలకపక్షం కానీ ఇటు ప్రతిపక్షం కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా విజ్ఞులైనటువంటి నాయకులు. దయవుంచి రాజకీయపరమైనటువంటి అంశాలతో కాకుండా వాస్తవాలు, మాకంటే మీకు కూడా అన్నీ బాగా తెలుస్తున్నటువంటి విజ్ఞులైనటువంటి వ్యక్తులుగా ఈ పోలవరం బనకచర్లకు సహకరించి, ఎందుకంటే ఇది ఈరోజు నిర్ణయం కాదు, గతంలో కూడా రాష్ట్ర విభజన జరిగినటువంటి రోజుల్లో కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కూర్చుని అత్యంత వెనకబడినటువంటి రాయలసీమను రతనాలసీమగా మార్చాలి, రాయలసీమ కరువు కాటకాల నుంచి కాపాడాలి అని అంటే గోదావరి జలాలే మార్గం అని ఏదైతే గతంలో కూడా ఏదైతే నిర్ణయానికి వచ్చారో, దయవుంచి దానికి అనుగుణంగా ఇప్పుడున్నటువంటి పాలకపక్షం కానీ, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా సీనియర్ నాయకులు, ఈ యొక్క గోదావరి మీద కృష్ణా మీద వీటి మీద మంచి అవగాహన ఉన్నటువంటి నాయకులు, కాబట్టి దయవుంచి ఎవరికి నష్టం లేనటువంటి నీటిని మాత్రమే అత్యంత అవసరమైనటువంటి దుర్భిక్షమైనటువంటి వెనుకబడినటువంటి రాయలసీమకు అందిస్తున్నాం. కాబట్టి దయవుంచి వారు కూడా రాజకీయాల జోలికి పోకుండా సహకరించాలని చెప్పి మీ ద్వారా కూడా అటు తెలంగాణకు సంబంధించినటువంటి పాలక పక్షానికి అధికార పక్షానికి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుతున్నాం. థ్యాంక్ యూ.